రైతు తన పొలంలో ఎంతో ఇష్టంగా పంట వేసుకుంటే, ఆ పంట వేసుకున్న తర్వాత పంట పండితే ఒక రకంగా ఉంటుంది, పంట పండకపోతే ఇంకొక రకంగా ఉంటుంది బాధ. ఎందుకంటే ఆ రైతు చూడండి బెండకాయ వేశాడు, ఆ బెండకాయ చాలా పంట మాత్రం ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కానీ దాన్ని అలానే వదిలేశాడు, అంత బెండ పంటనే వదిలేశాడు అనమాట. అదంతా ఇదైపోయింది. ఎందుకని అడిగితే వేరే వాళ్ళని వాళ్ళు చెప్పారు, గిట్టుబాటు ధర రాలేదు అని, అందుకు వదిలేశారు అని. అంటే దాన్ని ఇంత కష్టపడి పెంచిన తర్వాత, ఆ తోటని ఆ పంటని పెంచిన తర్వాత లాస్ట్కి ఆ బెండకాయలు అదేంటి హార్వెస్టింగ్ చేసేకి కానీ, అంటే తీసేకి కానీ అది కూలి గిట్టదంటే ఇంక లెక్కేసుకోండి వాళ్ళు ఎంత బాధ అవుతుంది. ఇన్ని రోజులు దాని ఆ పంటని ఎంత చూసుకొని ఉంటారో, దానికి ఎంత పురుగుల మందు కానీ ఇవన్నీ ఎంత చేసింటారు. ఎంత పంట ఉందంటే అంత నీట్గా చాలా పండింది అసలు. కాకపోతే ఇంత పంటని అలానే వదిలేశారు. కాబట్టి రైతుల్ని కొద్దిగా గవర్నమెంట్ కానీ కొద్దిగా చూసుకోవాలా, గిట్టుబాటు ధరని కల్పించాలా. అదేదో సినిమా వాళ్ళకైతే ఎంత అయితే వాళ్ళకి ధరను పెట్టేస్తారు, రైతులకి పెట్టుకోకుండా ఉంటారు. సరే, మీ అభిప్రాయం ఏదో కింద రాయండి. ఎంత వాళ్ళకి లాస్ వచ్చి ఉంటుంది ఏం కదా అనేది నాకు తెలియదు, కానీ మీరు అనుభవంతో మీరు కామెంట్ చేయండి.